ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వార్తల వివరాలు. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ, మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక ఆనవాయితీ ఉంది. బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ లో చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీని రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ బిల్స్ తీసుకుంటామన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ, ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రగతిపై 2 తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న వీటీజెడ్ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.